అసలు నిజాం కొండలో ఏం జరుగుతుంది? ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయన్నది ఎంతవరకు నిజం? గడ్డ పలుగు పార ఇక్కడెందుకున్నాయి? అసలు ఈ నిజాం కొండ ఏ కాలం నాటిది? నిజాం కొండ మీద అసలు ఏముంది? బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రాహ్మణులు ఎందుకు పూజలు చేయరు? అసలు కథేంటి? చూస్తూనే ఉండండి నేటి లీడర్ మీడియా. నమస్తే, నేను మీ గోనెల అరవింద్ కుమార్. ఈరోజు మనం నిజాం కొండ దగ్గరికి వెళ్తున్నాము. ఈ నిజాం కొండ 18వ శతాబ్దం కాలం నాటి గద్వాల అయినటువంటి వారు ఇక్కడ నిజాం కొండను నిర్మించారు. ఈ నిజాం కొండ NH44 బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే NH44 పక్కల పుణ్యక్షేత్రమైనటువంటి బీచ్పల్లి దేవస్థానము, ఆ కృష్ణా నది ఒడ్డున ఈ అద్భుతమైనటువంటి కట్టడం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే వాటర్ లేవు. వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆ కొండ మొత్తం ఎంతో అద్భుతంగా పచ్చని అందాలతో ఇటువైపు వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి కనువిందు చేస్తుంది. ఈ కోటకు నిర్మించేటప్పుడు ఈ కోట పైన ఒక దర్గా ఉంది, కింద ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వాటిని కూడా మీకు చూపిస్తాను. మనము ఈ రాలకుండా అక్కడికైతే చేరుకుందాం. అక్కడ మనకు కనిపిస్తున్నది NH44 లైన్ వే. అవతల సైడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. దానికి ఆపోజిట్ లో కొండ ఉంటుంది, మీకు చూపిస్తాను. 1986లో చిరంజీవి విజయశాంతి గారు ఒక సినిమా కూడా ఇక్కడ తీయడం జరిగింది. కొండవీటి రాజా సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటలు, షూటింగ్ ఇక్కడ తీయడం జరిగింది. అంతేకాకుండా ఆ బ్రిడ్జి మీద నుంచి గతంలో ఒక RTC బస్సు పడి కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొండ దగ్గరికి వెళ్ళగానే మనకు కిందనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ని అయితే మీకు చూపిస్తాను. మనం కొండ దగ్గరికి వచ్చినప్పుడే ఆంజనేయ స్వామి ఆలయం వస్తుందని చెప్పాం కదా. ఇక్కడనే స్టార్టింగ్ లోనే మనకు ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. మనం చూడొచ్చు, అసలు చాలా అద్భుతంగా ఉంది ఆంజనేయ యొక్క ఆ నిజ స్వరూపము. ఇక్కడ ఈ ఆలయం ఉండడం అంటే చాలా నిజంగా అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయము. మొత్తం కొండను కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ నంది అలాగే శివుడు కూడా ఉన్నారు. మనం కొండ మీదకి అయితే వెళ్తున్నాము. చూడండి ఒకసారి, దారికి ఇరువైపులో కూడా మొత్తం చెట్లతోటి అయితే ఈ విధంగా ఉంది. మనం కంప్లీట్ గా మీదకి వెళ్దాం. ఇక్కడ కొండ మీద గుప్త నిధుల కోసం చాలా మంది వ్యక్తులు అయితే ఇక్కడ తవ్వకాలు జరిపారు. వాటిని కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది గతంలో రాజులు పరిపాలించినటువంటి స్థలం కాబట్టి ఇక్కడ ఏదైనా బంగారం గిట్ల దొరుకుతుందని కూడా మొత్తం గుంతలు తోగారు. మనం మొత్తానికి అయితే కొండ మీదకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీకు మొత్తం చూపిస్తాను. మనం కంప్లీట్గా కొండ మీదకి వచ్చాము. లోపల కొండ మధ్యలో ఈ విధంగా మొత్తం చెట్లతో అయితే ఉంది. కోట నిర్మించేటప్పుడు గద్వాల మహారాణి గారు మొదటిగా ఇక్కడ ఒక దర్గాను ఏర్పాటు చేశారు. ఆ దర్గా యొక్క స్థలం కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కింద ఉంది, మనం చూడవచ్చు. కానీ మొత్తము మనం లోపలికి అయితే వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడనే ఉంటుంది లోపల దర్గా. చుట్టుముట్టు చాలా ఉన్నాయి చూపించేది, కానీ పోవడానికి వీలుగా లేదు. మొత్తం కూడా చెట్లతో చుట్టూ కూడా నిండిపోయింది. మీదికి వచ్చిన తర్వాత మనం అయితే చూడొచ్చు, ఇక్కడ నుంచి ఎవరైతే సిపాయిలు ఉంటారో వారు అటాక్ చేసేటప్పుడు ఏ విధంగా మళ్ళీ చేస్తారో అవి కూడా ఆ రూపాలు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ గతంలో గద్వాల రాణి, అదేవిధంగా ఉనపర్తి రాజు అయినటువంటి వారు ఇక్కడ ఒక పిరమిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రస్తుతం ఇప్పుడు గద్వాల జిల్లాలో ఆ పిరమిడ్ ను అయితే సందర్శకుల కోసం గద్వాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. మనం ఎప్పుడైనా గద్వాల పట్టణానికి వెళ్ళినప్పుడు గద్వాల పట్టణ కేంద్రంలో ఆ పిరమిడ్ కనిపిస్తుంది. అది ఇక్కడ నుంచే తీసుకువెళ్లారు.
అసలు మనం ఎక్కడ కూడా చూపించడానికి వీలు లేకుండా మొత్తం కంపతారి చెట్లతో అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం కూడా గుంతలు తోగారు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూడొచ్చు, మొత్తం కంప్లీట్ గా చాలా గుంతలు ఉంటాయి. అసలు వెళ్ళడానికి లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం. చూడొచ్చు మొత్తం కోట చుట్టుముట్టు మొత్తం చెట్లతోటి నిండిపోయింది. మనం చూడొచ్చు అక్కడ నేషనల్ హైవే కూడా మనం ఇక్కడ నుంచి చూపించవచ్చు. నేషనల్ హైవే అక్కడ నుంచి ప్రమాదం జరిగింది. కానీ వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఈ కోట ఎంతో అద్భుతంగా సందర్శకులను ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మొత్తం పచ్చని చెట్లతో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఆంజనేయ యొక్క భక్తులు, ఆ కాశం యొక్క వీర భక్తులు ఇక్కడికి మీద చెట్టు మీద కూడా ఒకటి జెండాను కట్టడం జరిగింది. నిధుల కోసం ఈ విధంగా అయితే గుంతలు వేశారు. ఇక్కడ వెనకాల సైడ్ చూడవచ్చు, నాకు తెలిసి ఇదే దర్గా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ దర్గా ముందర అయితే ఏ విధంగా మనకు హారతిస్తుంటారో ఆ కుండలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మొత్తం కూడా ఈ చెట్టుకు గాజులు అయితే మనకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, గాజులు, తర్వాత కింద కుండలు మొత్తం కూడా గుంతలతో కనిపిస్తుంది. ఇక్కడ మనకు అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా గుంతలు ఉన్నాయి, కానీ పోవడానికి అయితే మనకు వీలు కావడం లేదు. అసలు కంప్లీట్ గా మొత్తం కంపతారి చెట్లు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా మార్చాల్సిన నిజాం కొండ ఇప్పుడు గుప్త నిధులు, క్షుద్ర పూజలకు అడ్డాగా మారిందా? బీచ్పల్లి పుణ్యక్షేత్రం కృష్ణమ్మ మధ్యన ఎంతో ఆకర్షణీయమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన నిజాం కొండ ఒకప్పుడు నిజాం కొండ పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుందనే ఆశలు రేకెత్తించిన ప్రస్తుతం ఇప్పుడు నిజాం కొండలో గుప్త నిధుల వేటలు, క్షుద్ర పూజల ప్రచారాలతో ప్రజల్లో భయాందోళన పెరుగుతుంది. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే NH-44 పక్కనే ఎంతో అద్భుతంగా కనిపించే ఈ కొండను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. కొండపైకి వెళ్లేందుకు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, పర్యాటకులకు అవసరమైన సౌకర్యాల కల్పన, వీక్షణ కేంద్రాల ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు పంపించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇది అలా ఉండగా కొండ పరిసరాల ప్రాంతాల్లో కొంతకాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే ప్రచారం విస్తరిస్తుంది. అమావాస్య రోజుల్లో కొందరు వ్యక్తులు నిమ్మకాయలు, పూజ సామాగ్రి వంటి వస్తువులతో కొండ ప్రాంతాలకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో అనుమానాస్పద వ్యక్తులు తిరగడం, క్షుద్ర పూజలు జరుగుతున్నాయని పక్కన ఉన్న గ్రామాల ప్రజలు అయితే భయాందోళనకు గురవుతున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతం ఇటువంటి కార్యకలాపాలకు కేంద్రంగా మారడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ కొండ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టాలని, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచాలని కోరుతున్నారు. అంతేకాకుండా గతంలో ప్రకటించిన పర్యాటక కేంద్రాన్ని తక్షణమే అమలు చేసి జిల్లాలోనే ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామ ప్రజలు, పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. అంతేకాకుండా గతంలో ప్రకటించిన అభివృద్ధి ప్రణాళికను అమలు చేసి నిజాం కొండను రాష్ట్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు, పర్యాటక ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా సైనికుల కోసం ఏర్పాటు చేసినటువంటి అయితే కట్టడాలు కనిపిస్తున్నాయి మీకు. ఇదిగో మనం పూర్తిగా కొండ మీద ఉన్నాం. కొండ మీద నుంచి మీకు చూపిస్తున్నాను. చాలా దూరం వరకు మొత్తం కూడా చివరి వరకు చివరిన కనిపించే మొత్తం కూడా ఈ నిజాం కొండనే.
పైకి వస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని పరికరాలు అయితే కనిపించాయి. చూడొచ్చు, సల్గపార, గడ్డపార, 2 తట్టలు అయితే మనకి ఇక్కడ కనిపించాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాయి అనేది మరి ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము. గుప్త నిధుల కోసం ఇక్కడ అయితే తవ్వకాలు జరుగుతాయని, వాటి కోసమే తెచ్చి ఉండొచ్చని మనం అనుకోవచ్చు. ఇలాంటి భయంకరమైనటువంటి విషయాలు ఇక్కడ అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేయడము రకరకాల ఇక్కడ జరుగుతుంటాయి. ఈ పుణ్యక్షేత్రం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలంలో కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీచ్పల్లి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో దాదాపు 8 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం అభయముద్రతో భక్తుల కోరికలు తీరుస్తున్న ప్రసిద్ధిగాంచిన ఆలయం. కృష్ణానది తీరాన శివలింగం, రామాలయం కూడా ఉన్నాయి. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో 2 చిన్న దీవులు ఉన్నాయి. ఒకటి గుర్రంగడ్డ, ఒకటి నిజాంకొండ. ఈ ఆలయము హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి NH-44 పక్కనే ఈ ఆలయం ఉంటుంది. గద్వాల టౌన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. పెబ్బేరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది. మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ ఆలయంలో పూజ చేసేవారు బోయ వారు ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. వ్యాసరాయల ప్రతిష్టలో హనుమంతునికి ఇరువైపులా శంఖచక్రాలు ఉంటాయి. ఆయన ఇక్కడ హనుమంతుని ప్రతిష్ఠించి మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని సెలవించాడు. అప్పుడు అక్కడ స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే బొయ్య పిల్లవాడు స్వామి దర్శనానికి రాగా, అప్పటి నుండి బీచ్పల్లిలో బొయ్యవారే ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాక కొత్త వాహనాలు ఏవైనా తెచ్చుకున్న వారు కూడా ఇక్కడే చాలా వరకు పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయంలోకి వచ్చినప్పుడే మనకు ధ్వజస్తంభం ఉంటుంది.
భక్తులు స్వామివారికి దాసంగాలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా కృష్ణానది తీరాన గంగా స్నానం చేసిన తర్వాత ఆ ఆంజనేయ స్వామిని అలాగే శివయ్యను దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా ఎంతో మంది పిండ ప్రదానాలు కూడా చేస్తుంటారు. మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు, అక్కడ అదే చేస్తున్నారు, పిండ ప్రదానాలు చేస్తున్నారు. ఒకసారి చూపించండి దాన్ని. చాలా దూరం నుంచి వచ్చి పిండ ప్రదానాలు అయితే చేయడం జరుగుతుంది. వాటర్ తక్కువ ఉన్నాయి కానీ ఫుల్గా ఉంటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేషనల్ హైవేకి ఆనుకునే దేవాలయం ఉన్నందున ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు. ఈ స్నానాలు చేసుకుంటూ ఇక్కడ ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వాటర్ ఉన్నప్పుడు చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ ఆలయము. అదేవిధంగా వినాయక చవితిలకు కావచ్చు, దుర్గామాత సమయంలో కూడా ఇక్కడికి విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుంటారు. 2009లో వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ దాదాపుగా అక్కడ గంగమ్మ ముక్కు పుడగ వరకు కూడా వాటర్ రావడం జరిగింది. ఇక్కడ ఒక అంటే పూర్వీకులు చెప్తుంటారు, ఏదైతే ఆ నిజాం కొండ ఉందో అది మునిగిపోతే ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు వాటర్ వస్తాయని చెప్తుంటారు. కానీ మొన్న వచ్చినటువంటి వరదల్లో ఆల్మోస్ట్ దాదాపుగా ఆ నిజాం కొండ సగం వరకు మునిగిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జిలు కూడా ఆల్మోస్ట్ మనం బ్రిడ్జిలను కూడా చూడొచ్చు. ఇక్కడనే ఆలయానికి ఆనుకునే బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జిలు కూడా ఆల్మోస్ట్ మునిగే పరిస్థితి అయితే 2009లో వచ్చింది. అప్పుడు ఆ వరదలు అంతా ఎక్కువగా రావడం వల్ల ఆల్మోస్ట్ మొత్తం కూడా ఇక్కడ నిండిపోయి ఉండడం మనం 2009లో చూసాము. సహజమైన అందాలు, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే జిల్లా పర్యాటక కేంద్రానికి కొత్త ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుంది. కావున అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. నేను మీ గోనె అరవింద్ కుమార్. చూస్తూనే ఉండండి నేటి లీడర్ మీడియా.